హాయ్ అండి, ఇది మటన్ అండి. మటన్తో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. మటన్ బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ నేను తీసుకున్నానండి. పెరుగు, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అయితే చేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సామాన్లన్నీ దంచి పెట్టుకున్నాను. రైస్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ మటన్ బిర్యానీకి కావాల్సిన సామాన్లు అండి. ఇప్పుడు బిర్యానీ ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకుందాం. ముందు మటన్ అయితే గ్రేవీలో వండేసుకుందాం. ఇప్పుడు ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయిలకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకుంటున్నాను ఆయిల్లోను. కరివేపాకు, దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా నూరు పెట్టుకుని ఉల్లిపాయ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకే నూరు పెట్టుకుని టమాటా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సామాన్లు అయితే వేసేసుకుంటున్నాను. నూరు పెట్టుకుని బిర్యానీ సామాన్. ఇంకా దీంట్లోకి మటన్ అయితే వేసేసి ఉడికించేసుకుంటున్నాను. దీంట్లోకి టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. ఈ రైస్ అయితే పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకుంటున్నాను నేను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే రైస్ ఇరిగిపోకుండా ఉంటుంది. అందుకే వేసుకుంటున్నాను నేను. ఇంక ఇవి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను నేను. టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను నేను రైస్లోను. గ్రేవీ అయితే బాగా ఉడికిపోయిందండి. దీంట్లో పెరుగు వేసుకుంటున్నాను. కుండ పెరుగు తీసుకున్నానండి నేను. కుండ పెరుగు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కుండ పెరుగు అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను 50% ఉడికించుకున్నాను. దీన్ని వచ్చేసుకుంటాను. గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. వేరే కళాయి అయితే పెట్టుకున్నానండి. కొంచెం అన్నం, కసూరి మెంతి, ఇప్పుడు కొంచెం ఉడకపెట్టుకున్న ఈ మటన్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. కొద్ది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. రైస్ అంతా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు కసూరి మెంతి, కొత్తిమీర, ఫుడ్ కలరు, దీన్ని సిమ్లో అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాం. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. మటన్ బిర్యానీ అండి. చూడండి, చూడడానికే చూస్తూ ఉంటేనే నోరు ఊరేస్తుంది. మటన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరైతే ఎలా వండుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పండుగడు టేస్ట్ చూస్తున్నాడు, ఎలా ఉందో చెప్తాడు చూడండి. ఎలా ఉంది పండు? సూపర్గా ఉందని చెప్తున్నాడు. బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.